లింకర్స్లో నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకర్స్ అని ఉంటాయి. అంటే ఒక పని జరిగినందువల్ల ఇంకొక పని జరిగి ఉంటుంది. చూడండి, బికాస్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకరు. ఐ వాజ్ లేట్ అయ్యాను బికాస్ ఐ మిస్డ్ ద బస్సు మిస్ అయిన కారణంగా లేట్ అయ్యాను. మామూలుగా ఈ వాక్యాన్ని మనం సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ చెప్పుకుంటాం. బస్సు మిస్ అయిన కారణంగా ఇది సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఐ వాజ్ లేట్, ఐ మిస్డ్ ద బస్, ఈ రెండు సెంటెన్స్కి లింక్గా పనిచేస్తుంది. అందుకని దీన్ని లింకర్ అంటాం ఈ టాపిక్లో. సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ వీ విల్ స్టే హోమ్, వర్షం వస్తూ ఉన్నందువల్ల మేము ఇంటి దగ్గరే ఉంటాము అని చెప్తున్నాం. యాజ్, డ్యూ టు, బికాజ్ ఆఫ్, ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకర్స్ అవుతాయి. నెక్స్ట్ సీక్వెన్స్ లింకర్స్. ఇవి ఒక వరుస క్రమాన్ని, ఒక ఆర్డర్ని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఫస్ట్లీ, టు బిగిన్ విత్, ఇనిషియలీ. నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, మీన్ వైల్, లేటర్, ఫైనలీ, లాస్ట్లీ, ఇన్ ద ఎండ్. ఒక విషయం చెప్పేటప్పుడు మొదటగా, చివరిలో, ఆ క్రమములో అనే పదాలు ఉపయోగిస్తాం కొన్ని వాక్యాన్ని కలపడానికి. అందుకని ఈ ఫస్ట్లీ, మీన్ వైల్, ఆఫ్టర్ దట్, ఫైనలీ, ఇన్ ద ఎండ్ ఇట్లాంటి వర్డ్స్ని సీక్వెన్స్ లింకర్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ లింకర్స్. అంటే ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటామే. కొన్ని మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. అంటే ఒక విషయం చెప్పి దానికి ఇంకొక విషయాన్ని లింక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టాన్స్, సచ్ యాజ్, టు ఇలిస్ట్రేట్, ఇన్ పర్టికులర్. ఈ పదాలను ఇలిస్ట్రేషన్ లింకర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ సి, ఫర్ ఎగ్జాంపుల్ లెమన్, ఇట్లా అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ అనేది లెమన్ అనే ఫ్రూట్ని మనం చెప్పిన విషయానికి లింక్ పెడతాం. సచ్ యాజ్, కార్నివర్స్ సచ్ యాజ్ లయన్స్ అండ్ టైగర్స్, ఇట్లా కంబైన్ చేసి చెప్పడానికి ఈ ఇలిస్ట్రేషన్ లింకర్స్ని ఉపయోగిస్తాము. లింకర్స్ అండ్ కనెక్టర్స్ సంబంధించి ఇంతవరకు మనం 5 అంశాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టైప్స్ ఆఫ్ లింకర్స్ని తెలుసుకుంటాము.